మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువెళ్లారు. నిన్న ఉద్దండరాయనపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్ దాడి ఘటనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువెళ్లారు. నిన్న ఉద్దండరాయనపాలెంలో టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో తీసుకొచ్చారు. 2 రోజుల క్రితం నందిగం సురేష్ స్వగ్రామమైన తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలో రాజు అనే వ్యక్తిపై కూడా మోకమ్మడి దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారంటూ కూడా రాజు భార్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రాజు భార్య ఫిర్యాదు మేరకు నందిగం సురేష్ తో పాటు అతని అనుచరులపై కూడా తీనాత్యాలను కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసిన పోలీసులు నిన్న మధ్యాహ్నం సమయంలో నందిగం సురేష్ ని అదుపులో తీసుకున్నారు. అయితే ఇప్పటికే నందిగం సురేష్ పైన మొత్తం 12 కేసులున్న నేపథ్యంలో 13వ కేసు కూడా పోలీసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే కండిషన్ బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన నందిగం సురేష్ కండిషన్ బెయిల్ లో ఉండి కూడా మరొకసారి హత్యా ప్రయత్నం చేయటం, కిడ్నాప్ లు పాల్పడటం తీవ్రమైన నేరంగా ప్రకటించిన పోలీసులు అతన్ని నిన్న అదుపులో తీసుకొని ఇప్పుడు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మంగళగిరి కోర్టుకు అయితే తీసుకొచ్చారు. మరి కొద్దిసేపట్లో జడ్జి ఎదుట నందిగం సురేష్ ను హాజరుపరిచేందుకు కూడా తుళ్లూరు పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచే సమయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న సంఘటనల నేపథ్యంలో ఈసారి నందిగం సురేష్ ను కోర్టుకు హాజరుపరిచే సమయంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు అయితే మంగళగిరి కోర్టు వద్ద ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో మరి జడ్జి నందిగం సురేష్ కు రిమాండ్ విధిస్తుందా, బెయిల్ ఇస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.